ఫ్రీగా ఎగ్జిబిషన్కి వెళ్ళటమే కాదండి, 25,000 విలువ చేసే గిఫ్ట్ కూడా గెలుచుకున్నాం. అది ఏంటి, ఎందుకు, ఎలా అన్నది వీడియోలో ముందు తెలుసుకుందాం అనమాట. ముందుగా అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోదాం. మనకు వచ్చింది పాస్, చెప్పాను కదా ఫ్రీ అని. ఫ్రీ పాస్ వచ్చేసరికి ఈ ఎగ్జిబిషన్కి వచ్చిందండి, బటర్ఫ్లై ఎగ్జిబిషన్ అనమాట. సో ఎగ్జిబిషన్ అంటే లోపల ఎంట్రీ ఫ్రీ ఉండిద్ది, తర్వాత షో ఫ్రీ ఉండిద్ది. అదే బటర్ఫ్లై అయితే ఉండిద్ది కదా, ఆ షో అంతా ఫ్రీ ఉండిద్ది. నెక్స్ట్ 2-3 రైడ్స్ కూడా ఫ్రీ వస్తాయి అనమాట. ఇక్కడ చూసారా ఎన్ని ఆటోలు ఉన్నాయో. ఈరోజే ఇన్ని ఆటోలు ఎందుకు వచ్చాయి అనేది ముందు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఎంట్రీలోకి వెళ్ళిపోదామండి. బయట చూసారా ఎంత అందంగా తూనీగని పెట్టారు. ఆ రెక్కలో మూవ్ అవుతున్నాయి కూడా, చాలా బాగుంది. సో మా ఫ్రీ పాస్ ఎంట్రీ గేట్లో చూపించేసి మేము ఎంట్రీ అయిపోయాం. మాకు పాస్కి వచ్చేసరికి 4 వరకు ఉండిద్దండి యాక్సెస్. మేము 3 వెళ్ళాము, ఇంకొకరిని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఎవరికి కుదరలేదు. సో మేము 3 వెళ్ళామన్నమాట. మా అబ్బాయి కూడా తీసుకెళ్దాం అనుకున్నాను కానీ మా బుడ్డోడు హైదరాబాద్లో ఉన్నాడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర. సో అందుకనే వాడిని తీసుకెళ్ళలేదు. మా పక్కింటి అబ్బాయిని మాకు తోడుగా తెచ్చుకున్నాం అనమాట. పాపం వాడు పిల్లోడిని మోస్తున్నాడు, ఏంటి వాళ్ళకి ఇచ్చేసాం అని అనమాకండి. వాడికి ఇష్టమే పిల్లోడిని ఎత్తుకోవటం. ఎందుకంటే వాడి చేతిలో ఉన్న బుడ్డోడు అప్పుడు కాంచి తెలుసండి, వాడు అంత ఉన్నప్పుడు కాంచి వాడు నాకు తెలుసు. సో ఎక్కడికి వెళ్ళినా సరే మాతో పాటు అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాం అనమాట. సో ఇంకా ఎగ్జిబిషన్ విషయానికి వస్తే షో అయితే చాలా బాగుందండి. ఓన్లీ అలా పీస్లా పెట్టడమే కాకుండా అవి మూవ్ అయ్యేటట్టు చూపించారు. అలా మూవ్ అయినట్టు సెట్ చేశారు కదా, అందుకనే బాగుంది. ఇంకా వాటితో పాటు పులులు, సింహాలు, ఇంకా జింకలు చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ ఒక రౌండ్ వేసామన్నమాట, చూసాము. అక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళకన్నా ఫోటోలు దిగడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువలా అనిపించారండి. ఎందుకంటే మ్యాక్సిమం అసలుకి ఎన్ని ఫొటోస్ దిగారంటే అన్ని ఫొటోస్ దిగారు. నేను కూడా దిగాను అనమాట. మా ఆయన వీడియోతో పాటు ఫొటోస్ కూడా అలా తీసాడు. సో ఇంకా అలాగా మొత్తం ఒక రౌండ్ అంతా వేసేసిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోయామండి. అంతకన్నా ముందు మీకు చెప్పాను కదా నేను అక్కడ ఎందుకు అన్ని ఆటోలు ఉన్నాయని. ఆటో వెనకాల మీరు అబ్జర్వ్ చేస్తే స్టిక్కర్స్ ఉంటాయి ఈ ఎగ్జిబిషన్కి సంబంధించినవి. ఆ ఎగ్జిబిషన్కి సంబంధించిన స్టిక్కర్స్ మన ఆటో మీద ఉండి ఆ పాస్ మన దగ్గర ఉంటే మనకి ఫ్రీగా ఎంట్రీ ఉండిద్దండి. వాళ్ళు చూస్తారు వెనక స్టిక్కర్ ఉందా లేదా అని. ఇదంతా మనకి ఒక 1 రోజుల ముందుగానే, అంటే ఎగ్జిబిషన్ స్టార్ట్ కొంచెం అవుతుందన్న ముందుగానే ఆటోలకి వెనకాల స్టిక్కర్ వేస్తారు పబ్లిసిటీ గురించి. సో అలా వేసి తిప్పినందుకు వాళ్ళకి పబ్లిసిటీ అవుతుంది కదా, దానికోసం మనకు ఫ్రీ పాస్ ఇస్తారనమాట. అందులో 4 వరకు వెళ్ళొచ్చు. మనకి లోపల రైడ్స్ కూడా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు మనం పర్టికులర్గా ఒక టైం అని చెప్తారు, ఆ టైంకి మనం వెళ్ళి చూడటమే అనమాట. సో ఈరోజు ఏంటంటే మాకు డబుల్ బొనాన్సా దొరికింది. అదేంటో ముందు చెప్తాను. ముందు అని అంటున్నాను అనుకోకండి. ఇప్పటికీ ఒకటి రివీల్ చేశాను కదా, రెండోది తర్వాత రివీల్ చేస్తాను అనమాట. ముందుగా అయితే ఈ చైన్స్ అవన్నీ చూసేయండి. మా ఆయన అయితే లోపలికి రానివ్వలేదు, ఎందుకంటే జెంట్స్ నాట్ అలౌడ్ అంట, ఓన్లీ గర్ల్స్ వరకేనంట. పే చేసేదానికి మాత్రం ఎలా ఉంది, చూడటానికి అయితే ఎలా లేదు వాళ్ళకి పాపం. అయితే ఈ జ్యువెలరీ వచ్చేసరికి నేనేం తీసుకోలేదండి. బయట నుంచి మా ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట, అందుకే నేనేం తీసుకోలేదు. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి నేను తీసుకోవట్లేదండి, ఓన్లీ వీడియోనే తీసుకుంటాను, అయితే తీసుకోమ్మా అన్నారు. వాళ్ళు తీసుకోమ్మా పర్లేదు అన్నారు కాబట్టి ఇంకా నాకు భయం లేకుండా నేను తీసుకున్నాను వీడియో అంతా. అయితే ఈలోపు మా ఆయన ఒక ఫామ్కి ఫిలప్ చేశాడండి బయట. నేను చెప్పాను కదా 25,000 విలువ చేసే గిఫ్ట్ వచ్చిందని, దానికి ఫిలప్ చేస్తున్నాడు అనమాట. నాకు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత తెలియదు, ఇంటికి వచ్చిన తర్వాత తెలియదు, నెల తర్వాత తెలిసింది అది. ఇప్పుడు ఎగ్జిబిషన్స్లో కపుల్స్కి డ్రాలా తీస్తున్నారండి, లక్కీ డ్రా లాగా. అందులో 25,000 విలువ చేసే టూర్కి సంబంధించినవి వస్తుంది, తర్వాత ఇంకేదో గిఫ్ట్స్ వస్తున్నాయి అన్నారు. సో నాకు అలాంటి వీటి మీద నమ్మకాలు లేవు, మనకు వచ్చిద్దన్న అంత అదృష్టం కూడా లేదు అని చెప్పి నేను లైక్ తీసుకున్నా. ఫస్ట్ దానికి కూడా మేము అలా ఫిలప్ చేసాం కానీ మాకు రాలేదు. సో సెకండ్ టైం మా ఆయన ఫిలప్ చేశాడంట, నాకు తెలీదు. 1 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన దాకా నాకు తెలీదు. ఫోన్ చేసి ఇలా మీరు విన్ అయ్యారండి, మీకు లక్కీ డ్రాలో మీ పేరు వచ్చింది, మీరు మీ హస్బెండ్ వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అన్నారు. సో అది ఏంటా, నమ్మచ్చా నమ్మకూడదా అని ముందు డౌట్ అనిపించింది. తర్వాత వాళ్ళ లొకేషన్ పెట్టిన తర్వాత సరేలే ఇది కొంచెం నమ్మచ్చు, అయినా డబ్బులు ఏమి అడగట్లేదు కదా, సరే చూద్దాం వెళ్ళి అని చెప్పి మేమిద్దరం వెళ్ళడం జరిగింది. సో అది ఏమొచ్చిందంటే
25,000 విలువ చేసి మనకు అకామిడేషన్ అని వచ్చిందండి. అంటే మనం ఏదైనా ఊర్లకు వెళ్తే అక్కడ రూమ్స్ వరకు 25,000 వరకు వాళ్ళు పెట్టుకుంటారంట. మిగతాది ఫుడ్ కానీ ఏది కానీ మనమేనంట. ఊటీ, సిమ్లా ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండటానికి రూమ్స్ అవన్నీ వాళ్ళు పెట్టుకుంటామన్నారు. ఇంకా దాంతోపాటు వెండి వినాయకుడి ఫోటో లాంటిది వచ్చింది. అది తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం. అది మా ఫ్రెండ్కి చెప్తే మాకు వచ్చింది, మేము రోడ్డు మీద వెళ్తుంటే అలాంటి కూపన్ తీశారు, మాకు అలాంటిది వచ్చింది, అది స్కాము, అదంతా ఇది ఉండదు, మన ఖర్చులన్నీ మనం పెట్టుకుంటే రూమ్ ఇది పెడతారు అని అంది. కానీ నాకెందుకో అంటే మనం వెళ్తే అక్కడ రూమ్స్ వరకు వాళ్ళు ఇస్తారు కదా, మిగతా ఖర్చులు మనం పెట్టుకోవాలి. ఫస్ట్ నేనేమనుకున్నా అంటే మొత్తం ఆ టూర్ మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు అనుకున్నా, కానీ రూమ్స్ వరకు పెట్టుకుంటారని తర్వాత తెలిసింది. సో ఇది స్కామా కాదా, మంచిదా కాదా, మాకు యూజ్ అయిద్దా లేదా అనేది తెలీదు. ఎందుకంటే అంతంత ఊర్లో మేము ఇప్పుడప్పుడే వెళ్ళలేం, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. సో మాకు అది యూజ్ అవ్వదనే అనుకుంటున్నాను నేను. మీరే చెప్పండి, ఇది స్కామా కాదా, మీకు ఇలా జరిగిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇంకా అవన్నీ చూసిన తర్వాత అన్నీ తీసుకోవాలనిపించిందండి. ఇంట్లో కావాల్సిన డెకరేట్ ఐటమ్స్ కానీ, నేను చెప్పులు తీసుకుందాం అనుకున్నాను అవి కానీ, ఏం తీసుకుందామన్నా ఒకటే డైలాగ్, కళ్ళు మూసుకొని నేను వెళ్ళిపోతున్నా, నాకైతే తెలీదు, నాకు చెప్పద్దు. ఇంకా అలా బయటకు వచ్చేసి ఇంకేం చేస్తాం, కూడా సైలెంట్గా వచ్చేసాను. తర్వాత ఇంకా ఆయనకి కావాల్సిన గేమ్స్ మాత్రం కంపల్సరీ ఆడాలన్నాడు. సరేలే ఆడుకో నాకెందుకులే అని 2-3 గేమ్స్ ఆడాడు. కానీ విచిత్రం ఏంటంటే మేము ఒక్క గేమే వీడియో తీసాం, మిగతా 2 గేమ్లు మర్చిపోయాం అనమాట. వీడియో తీయటమే మర్చిపోయాం. ఇంక ఇవన్నీ ఆడిన గేమ్సే కదా అని ఇంక వదిలేసాం. నెక్స్ట్ ఇంకో గేమ్ కొత్తగా కనిపించింది, ఆడదాం అనుకున్నాం కానీ పడుతుందో లేదో అనే డౌట్ తోటి ఆడలేదనమాట. ఈ గేమ్ కాదండి, కొంచెం ముందుకు వచ్చింది ఇంకో గేము. ఆల్రెడీ ఇవైతే 50కి 3 రింగ్స్ ఇస్తారంట. కరెక్ట్గా పడితే ఇస్తారన్నారు, లేకపోతే లేదు. అది ఎప్పుడు కరెక్ట్గా పడదు, మనకి రాదు. ఇదిగో చెప్పాను కదా కొత్త గేమ్ అని, ఇదంట. ఎగ్జిబిషన్లో ఫస్ట్ చూడడం అండి కొత్తగా ఇది మధ్యలో ఇది గ్లాస్ ఉంది. ఆ గ్లాస్లో ఒక 1 రూపీ కానీ 10 రూపీస్ కానీ వాళ్ళు ఇచ్చిన కాయిన్లు మనం వేయాలంట. అందులో ఒకటి పడితే ఒకటో నెంబర్ ఏముంటే అది ఇస్తానన్నారు. 2 కాయిన్స్ పడితే 2వ నెంబర్లో ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువు ఇస్తామన్నారు. అక్కడ ఉన్నాయి చూసారా, అవన్నీ 1వ నెంబర్ 2వ నెంబర్ అలా 3వ నెంబర్ ఉన్నాయి చూసారా, అవన్నీ. ఇది మాత్రం 30 రూపీస్ అంట. రింగ్స్ మాత్రం 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంక ఇవన్నీ ఆడినవే కదా, ఇంకేం ఆడతాం, కొత్త గేమ్స్ ఏమన్నా చూద్దామని చెప్పి ఈ గ్లాసుల దగ్గరికి వచ్చామండి. గ్లాసుల గేమ్ ఆడాము మేము, కానీ అది వీడియో తీయడం మర్చిపోయాం. అన్నీ పడ్డాయి, అన్నీ పడిపోయినాయి ఒకటి కూడా. కానీ బల్ల మీద 2, 3 ఉన్నాయి. సో అందుకని మాకు గిఫ్ట్ రాలేదు. లేకపోతే అందులో ఒక టెడ్డీ బేర్ వచ్చేది, మా ఫ్రెండ్కి ఇచ్చేదాన్ని. దానికి చెడ్డ ఇష్టం టెడ్డీ బేర్లు అంటే, పాపం ఎంత ఇష్టపడేదో, అంత దూరం అయిపోయింది అది అంత బొమ్మలకి. ఇంకా ఈ గేమ్ ఆడామండి. ఆడాం కానీ 22 వస్తే 23 అన్నారు వాళ్ళు. ఇంకా అదే మ్యాన్ప్లేట్ అయిపోయి మేము 23 నెంబర్ వచ్చింది. అయినా ఒక్కదానికి ఏముందిలేండి, ఒక్కటి ఉన్నంత మాత్రాన పెద్ద గిఫ్ట్ ఏమి వచ్చేది కదా. ఎంత గిఫ్ట్ వచ్చిందో మీరే చూసేయండి, చాలా పెద్ద గిఫ్ట్ వచ్చింది. మా ఆయన చూసి మురిసిపోయాడు అనమాట. ఇంకా నెక్స్ట్ పైన జైంట్ వీల్ కనిపిస్తుంది కదా, మాకు రైడ్స్ వచ్చినాయి అన్నాను కదా. ముందుగా జైంట్ వీల్ ఎక్కుదామని ఫిక్స్ అయిపోయాం, వెళ్ళాము. కానీ అక్కడ జైంట్ వీల్కి లేదండి పర్మిషను, వేరే రైడ్ ఎక్కమన్నారు. ఎందుకంటే ఆ రోజు చాలామంది వచ్చేసరికి జైంట్ వీల్లో చాలామంది రష్గా ఉన్నారు, ఖాళీ లేదని చెప్పి మాకు ఈ రైడ్కి పంపించారనమాట. ఆ రైడ్ బదులు ఈ రైడ్కి పంపించారు. ఇంక ఈ రైడ్ కలాకండి చెప్పేశాడు మా ఆయన, నేనైతే రాను, నువ్వు వెళ్తే వెళ్ళి రాతే లేదని. ఎందుకులే ఫ్రీగా వచ్చిన రైడ్ని ఎవరు వదులుకుంటారు. అదైనా ఫస్ట్ టైం అండి నేను ఇది ఎక్కటం. ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉండిద్దో చూద్దామని ఎక్కాను. బాగుంది, బాగానే ఉంది. ఎంత బాగుందంటే ఎక్కడ ఇసిరేస్తే ఎక్కడ మూల పడతాను అనిపించింది, అంత బాగుందనమాట. ఇంకా బయటకు వచ్చేసరికి ఇటు బదులు ఎటో వెళ్ళిపోతున్నాను నేను. అది పట్టుకోకపోతే ఎక్కడో కళ్ళు పడిపోయేదాన్ని. అందుకనే ఒక రాడ్ పట్టుకొని నడుస్తున్నాను నేను. ఇంకే అటు ఉన్నారని నేను అటు వెళ్ళిపోతుంటే మా ఆయన పిలిచేసరికి నేను ఇటు వచ్చేసాను.
ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఆయన ఫేవరెట్ కొలంబస్ అనమాట. ఎంత ఇష్టం అంటే చివరి నుంచొని మరీ ఉంటాడు. అంత ఇష్టం కొలంబస్ అంటే. ఏ రైడ్ వచ్చినా లేకపోయినా సరే ఈ రైడ్కి మాత్రం ఖచ్చితంగా వస్తాడు. అంత ఇష్టం. అంత చూడండి అంత చివరన కూర్చోబెట్టాడు. లేరు మా ముందు. నేను భయపడుతుంటే ఇంకా పైకి ఎక్కిస్తాను అరిచావంటే అన్నాడు. సరేలే ఎందుకులే అంత పైకని అనుకుంటే మేమే అనుకుంటే మాకన్నా పైకి ఎక్కారు ఇంకొకరు ఆడవాళ్ళు అయితే. వాళ్ళ ధైర్యానికి అయితే మెచ్చుకోవాలండి. ఇంకెలాగొకలాగా ఘట్టాన్ని ముగించుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఇంత ఎగ్జిబిషన్ తిరిగినప్పుడు ఏదైనా తినటానికి తినాలి కదా, పేరుకైనా తిన్నాం అనాలి కదా అని ఒక అప్పడం తీసుకున్నాము. అది వీడియో తీయడం మర్చిపోయాం. సో చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చి నాకు ఎప్పటి నుంచో తినాలనిపించిందండి చాక్లెట్ ఫౌంటైన్. ఒక్కసారైనా తిందామని. మా ఆయన ఎప్పుడు తినొద్దు అంటాడు, ఎందుకంటే బాగోదు అని. అందుకనే ఒకసారి తినేసాను అనమాట నేను ఎలాగోకలాగా. చూసారా సీన్ ఎలా మారిపోయిందో. ఎగ్జాక్ట్గా టయానికి బయలుదేరామండి. రాకపోతే అక్కడ ఎగ్జిబిషన్లోనే ఉండిపోయే వాళ్ళమేమో. ఇలా బయటకు వచ్చాం అంతే, వర్షం స్టార్ట్ అయింది. వర్షం అంటే ఇలాంటి వర్షం కాదండి, ఆటోనే తిరగబడేసే అంత వర్షం వచ్చి గాలి వానతోటి ఎందుకురా బాబు వచ్చామా, లేకపోతే ఇంటికి వెళ్ళగలమా అన్నంత భయం వేసిందండి. ఫస్ట్ టైం చెప్తున్నా. మరి అక్కడైనా ఆపొచ్చు కదా, అలాంటప్పుడు ఎందుకు జర్నీ చేయటం అంటే అది వచ్చి పైన బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ మీద ఆపితే ఇంకేదైనా అటు నుంచి బస్సులు కానీ లారీలు కానీ వస్తాయి కాబట్టి ఇంకెక్కడైనా ఆపుదామన్నా ఛాన్స్ దొరకలేదండి. ఎందుకంటే చెట్లు పక్కన ఉన్న ఆర్చులు అవన్నీ పడిపోతూ ఉన్నాయి. ఎక్కడ ఏది పడిపోద్దో అనుకున్నాను. పక్కన చూసారా ఆర్చ్ ఎలా పడిపోయిందో. అది దేవుడికి వెళ్ళే ఊరు వైపు ఆర్చ్ అండి, చాలా గట్టిగా ఉండిద్ది. అలాంటి ఆర్చ్ పడిపోయిందంటే చూడండి గాలి ఎంతలా ఉండిద్దో. ఇంకెలాగొకలాగా ఇంటికి వచ్చామండి. ఆ దేవుడి దయ వల్లే అనుకుంటా మేము ఇంటికి వచ్చింది. ఇంకా మా ఆయన డ్రైవింగ్ కూడా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా చేసేయండి. ఇంకుంటా మరి, బై బై.